హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా జనవరి నుంచి జూలై నెల వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అందించడం జరుగుతుంది. సో ఈ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 11ని డిస్కస్ చేసుకోబోతున్నాం. యాజ్ ఇట్ ఈస్గా ఇందులో కూడా మీకు 40 బిట్స్ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు చేసినటువంటి 10 క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా అందరికీ యూజ్ అయ్యే విధంగా నా క్లాసెస్ ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి. నచ్చితే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రిమియా పునరేకీకరణకు గుర్తుగా క్రిమియా లేదా కెర్చ్ స్ట్రైట్ బ్రిడ్జ్ కలిగిన కొత్త నాణేన్ని ఏ దేశ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసింది? ఆన్సర్ రష్యాకు చెందినటువంటి బ్యాంకు విడుదల చేసింది. నెక్స్ట్, హైదరాబాద్లో భారత్ జాతీయ భద్రతా దళాల ఎన్ఎస్జితో కలిసి ఏ దేశానికి చెందిన మిలిటరీ దళాలు జాయింట్ ఎక్సర్సైజ్లను నిర్వహించాయి? ఆన్సర్ యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కర్తార్పూర్ కారిడార్ అమలు కోసం భారత్ పాకిస్తాన్ సంయుక్తంగా పనిచేయడానికి ఉద్దేశించిన తొలి సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ అట్టారీ, పంజాబ్లో జరిగింది. నెక్స్ట్, బ్రిక్స్ తొలి షెర్పా సమావేశము 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ కురిటిబా, బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్, డిజిటల్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్లో సహకారం కోసము భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశము ఏది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యము 16 ఆఫ్రికన్ దేశాల మధ్య జరిగే ఆఫ్రికా ఇండియన్ జాయింట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 19ను ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ పూణే. నెక్స్ట్, సముద్ర తీర పరిరక్షణ భద్రత కోసము ఇండోనేషియా సబాంగ్ను సందర్శించే మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ షిప్ ఏది? ఆన్సర్ ఐఎన్ఎస్ విజిత్. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పునర్వ్యవస్థీకరించిన ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ మాల్దీవులలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ రాజధాని పేరును నూర్ సుల్తాన్గా మార్చారు? ఆన్సర్ కజకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI ఉద్యోగులకు షేర్లను జారీ చేయడం ద్వారా 660.80 కోట్ల రూపాయలను సేకరించింది? ఆన్సర్ ఎంప్లాయీస్ షేర్ పర్చేజ్ స్కీమ్. ఈ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI ఉద్యోగులకు షేర్లను జారీ చేయడం ద్వారా 660.80 కోట్ల రూపాయలను సేకరించింది. నెక్స్ట్ క్వశ్చన్, వయోజనులు, అంధులు, దివ్యాంగులు, బలహీన ఖాతాదారుల కోసము డోర్ స్టెప్ బ్యాంకింగ్ పేరుతో కొత్త సేవలను ప్రారంభించిన బ్యాంకు ఏది? ఆన్సర్ భారతీయ స్టేట్ బ్యాంక్, SBI. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ బ్యాంకు మీడియం టర్మ్ పెరుగుదల రేటును 25 నుండి 30% అంచనా వేసింది? ఆన్సర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏ బ్యాంకుని ప్రైవేట్ సెక్టర్ లెండర్గా వర్గీకరించింది? భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏ బ్యాంకును ప్రైవేట్ సెక్టార్ లెండర్గా వర్గీకరించింది? ఆన్సర్ IDBI బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, ICRA ప్రకారము 2020 మార్చిలో బ్యాంకుల స్థూల NPA నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ నిధుల శాతము ఎంత? ఆన్సర్ 7.9%. నెక్స్ట్, ఇరాన్ చబహర్ పోర్ట్ ద్వారా ఐక్యరాజ్యసమితి ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్ రూటియర్స్ క్రింద ఎగుమతి చేసుకున్న తొలి దేశము ఏది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్,
డెబిట్ కార్డు అవసరం లేకుండానే ఏటీఎంల నుంచి నగదును తీసుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త సేవ పేరు ఏంటి? ఆన్సర్ యోనో క్యాష్ అనేటువంటి కొత్త సేవను ప్రారంభించింది. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన పథకం పేరు ఏంటి? ఆన్సర్ సంగం పథకము. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుడు సమాచార అంటే నకిలీ వార్తలు సవాళ్ళను ఎదుర్కోవడానికి నాస్కామ్ ఫౌండేషన్తో కలిపి పనిచేస్తున్నటువంటి సంస్థ ఏది? ఆన్సర్ వాట్సాప్. నెక్స్ట్, రాజధాని నగరంలో రవాణా మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వము ఏది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో సాగు చేసే సిర్సి సుపారీకి అరెకా నట్ విభాగంలో ఇటీవల భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ లభించింది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, రాజస్థాన్లోని పోఖ్రాన్లో DRDO రెండోసారి పరీక్షించిన క్షిపణి మెయిన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఆన్సర్ MPATGM మెయిన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPATGM రాజస్థాన్లోని పోఖ్రాన్లో DRDO రెండోసారి పరీక్షించినటువంటి క్షిపణి పేరు. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. మెయిన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. నెక్స్ట్, పలచటి వాయువు నుండి మంచి నీటిని తయారు చేసే సౌరశక్తి పరికరాన్ని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ టెక్సాస్ విశ్వవిద్యాలయము శాస్త్రవేత్తలు. నెక్స్ట్, ఎన్నికల పరిశీలకుల కోసము జాతీయ ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన యాప్ పేరేంటి? ఆన్సర్ అబ్జర్వర్ యాప్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పుల వల్ల ఏ రాష్ట్రానికి అత్యధికంగా హాని జరుగుతుందని వివిధ IITలు IISc బెంగళూరు అధ్యయనాలు గుర్తించాయి? ఆన్సర్ అసోం. నెక్స్ట్, మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరు ఏంటి? ఆన్సర్ ఇడాయ్ తుఫాను. నెక్స్ట్, రక్షిత ప్రాంతాలలో ఓటైర్స్ జనాభా గణనను మొదటిసారి నిర్వహించిన రాష్ట్రము ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. నెక్స్ట్, జీవిత బీమా సంస్థ LIC చైర్మన్ ఎవరుగా నియమితులయ్యారు? జీవిత బీమా సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ MR కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్, క్రికెట్ పరిపాలనకు సంబంధించి వివిధ వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ PN నరసింహ. నెక్స్ట్ క్వశ్చన్, మనోహర్ పారికర్ మరణం తర్వాత గోవా 13వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ప్రమోద్ సావంత్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి అవినీతి వ్యతిరేక అంబుడ్స్మెన్ లోక్పాల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ పినాకి చంద్రఘోష్ని నియమించారు. నెక్స్ట్, జాతీయ ఎన్నికల సంఘము తొలి ట్రాన్స్జెండర్ ఎన్నికల రాయబారిగా నియమించిన ముంబై సామాజికవేత్త ఎవరు? జాతీయ ఎన్నికల సంఘము తొలి ట్రాన్స్జెండర్ ఎన్నికల రాయబారిగా నియమించిన ముంబై సామాజికవేత్త పేరు గౌరీ సావంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు సాధించిన ముగ్గురులో ఒకరుగా నిలిచిన భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019కి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి ఆసియా దేశం ఏది? ఆన్సర్ అబుదాబి UAE. నెక్స్ట్, తొలిసారిగా 2020లో ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ను నిర్వహించనున్న దేశం ఏది? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఇటీవల ICC 12వ పూర్తి సభ్య దేశంగా ఆవిర్భవించిన దేశము ఏది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్.
నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవము 2019 నేపథ్యము ఏంటి? ఆన్సర్ విశ్వసనీయ స్మార్ట్ ఉత్పత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్తో ఎవరిని సత్కరించారు? ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ శరణ్జీత్ సింగ్ని సత్కరించారు. నెక్స్ట్, జెనీవాకు చెందిన సంస్థతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన భారత తొలి అటవీ సర్టిఫికేషన్ పథకం పేరు ఏంటి? ఆన్సర్ సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఫర్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఫర్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి పథకము జెనీవాకు చెందిన సంస్థతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినటువంటి తొలి అటవీ సర్టిఫికేషన్ పథకము పేరు. నెక్స్ట్, ఏ చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLFను నిషేధించింది? ఆన్సర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA 1967. నెక్స్ట్, 64వ ఫిల్మ్ఫేర్ అవార్డు 2019 జీవిత సాఫల్య పురస్కారము ఎవరికి లభించింది? ఆన్సర్ శ్రీదేవికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో జరిగిన ఫిన్టెక్ కాన్క్లేవ్ను నిర్వహించింది ఎవరు? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగిన ఫిన్టెక్ కాన్క్లేవ్ను నిర్వహించింది నీతి ఆయోగ్. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరము WEF విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2019లో భారతదేశపు ర్యాంకు ఎంత? ఆన్సర్ 76. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని దివ్యాంగుల కోసము మహారాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన యాప్ PWD అనే యాప్ను రాష్ట్రంలోని దివ్యాంగుల కోసము మహారాష్ట్ర ఎన్నికల సంఘము ప్రారంభించినటువంటి యాప్. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ సునీల్ లాంబా భారత నౌకాదళానికి చెందిన న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ ట్రైనింగ్ ఫెసిలిటీ అబేద్యను ఎక్కడ అప్పగించారు? ఆన్సర్ INS శివాజీ లోనావ్లా. నెక్స్ట్, లోనావ్లాలో అప్పగించారు. నెక్స్ట్, తొలి భారత సైనిక పర్వతారోహణ సాహసయాత్ర ఏ పర్వతంపై జరిగింది? ఆన్సర్ మౌంట్ మకాలు అనే పర్వతంపై జరిగింది. నెక్స్ట్, శ్రీలంకలోని దయాతలవాలో భారత్ శ్రీలంక సైన్యం మధ్య జరిగిన జాయింట్ ట్రైనింగ్ మిలిటరీ వ్యాయామం పేరు ఏంటి? ఆన్సర్ మిత్రశక్తి 6. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ యాత్రికుల కోసము పాకిస్తాన్ ప్రభుత్వము ఆమోదించిన కారిడార్ పేరు ఏంటి? ఆన్సర్ శారదాపీఠ్ కారిడార్. హిందూ యాత్రికుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించిన కారిడార్ పేరు శారదాపీఠ్ కారిడార్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా క్లాస్ నెంబర్ 11ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, డైలీ ఇలాగే కరెంట్ అఫైర్స్ క్లాస్ అందిస్తూ ఉంటాను. ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అవ్వండి. తప్పకుండా ఇంపార్టెంట్ బిట్స్ని మీరు గెయిన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.